ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో నూతనంగా నిర్మించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పురపాలక సంఘ కార్యాలయం ప్రారంభోత్సవానికి వేంచేసినటువంటి మంత్రి బాల్యాణి శ్రీనివాసరెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునలకు ఘన స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, బంగారు బాబు, దుంప చెంచిరెడ్డి, క్రిస్టిపాటి శేఖర్ రెడ్డి, పట్టణ కమిషనర్ షేక్ ఫాజుల్లా, ప్రముఖ వైద్యులు డాక్టర్ బి జవహర్, వైఎస్ కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నూతన పరిపాలనా సంఘం కార్యాలయం ప్రారంభించి అనంతరం జననేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాబోయే ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చెప్పిన మాట ప్రకారం డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తాను 3 విడతలుగా 4 విడతలుగా అని చెప్పి ఈరోజు మీ రుణాలు మాఫీ చేశారా అని అడుగుతా ఉన్నాం. చేశారా లేదమ్మా? ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందులో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చేసి చూపించారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి డెవలప్మెంట్ అంటారు, ఇందాక మన డాక్టర్ గారు చెప్పారు, రోడ్లు అనేది కొంత ఎక్కువ రోడ్లు వేయకపోవచ్చు, కానీ అక్కడ మున్సిపాలిటీకి సంబంధించి రోడ్లు చాలా వరకు వేసారు. కానీ ఈరోజు మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, సచివాలయాలు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా ఎవరి కోసం కట్టించారమ్మా? ఇది డెవలప్మెంట్ కాదా? మీరు గ్రామాల్లో మళ్ళా గ్రామాల నుంచి చీమకుర్తి వచ్చి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి సర్టిఫికేట్ కావాలన్నా మీరు అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చే పరిస్థితి గతంలో. కానీ ఈరోజు మీ గ్రామంలోనే మన ప్రీతమ నాయకులు, దర్శి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు బూచె ఖచ్చితంగా చేసిన ప్రతి పనికి అకౌంటబిలిటీ ఉండబోతా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వాలను మీరు చూశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను చేశాను, ఇదిగో మహిళలకు ఇలా సహాయం చేశాను అని చెప్పే దాఖలా లేదు. రైతు సమస్యలు కానీ, మహిళా సమస్యలు కానీ, పేద ప్రజలటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నారు. పోతే ఈ నియోజకవర్గం పర్టికులర్గా చీమకుర్తి ప్రాంతానికి సంబంధించి మరువలేని నాయకుడు, మీ అందరి గుండెల్లో ఉన్న నాయకుడు బూచేపల్లి సుబ్బారెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో